కమలాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని అభియోగం ఉంది. ఆయనపై మరో ఇద్దరిపై వేరువేరు ఘటనలో కేసులు నమోదు చేశారు. కరీంనగర్ కిసాన్ నగర్ లో నగదు పంపిణీ చేశారంటూ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి అనే వ్యక్తి నుంచి 44,500, జంపయ్య నుంచి 47,000 స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్టును ఎమ్మెల్యే గంగుల అడ్డుకున్నారని ఆరోపించారు. అలాగే విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసు అధికారులు. కరీంనగర్ లో ఎన్నడూ లేని విధంగా గుండా రాజ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడో ఈ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మానం తెచ్చిన వ్యక్తి వచ్చి అరాచకాలు సృష్టిస్తాడు. అరాచకాలు సృష్టించుకుని గుండాలను తీసుకొచ్చి కొట్టించుడు, గుండాలు దించుకొచ్చే పరిస్థితి వచ్చింది. నా జీవితంలో కరీంనగర్ ఇక్కడ దూరలేదు. ఇంక్లూడింగ్ కరీంనగర్ తో పాటు ఈ కిసానాల ప్రశాంతమైన వాతావరణంలో గుండా చేసుడు. ఇప్పుడు ఈ గెలవక ముందే గిట్టేస్తుండు. డ్వాక్రా మహిళలను కొడతా అంటుండు. ఇక్కడ మన ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే డాక్టర్ మనోహర్, ఆయన కూడా చంపుతా అంటుండు, కొడతా అంటుండు. ఎక్కడిది రాజకీయము, ఎక్కడ ఇటువంటి కల్చరు? నేను ఒకటి చెప్తున్నా, ఇంతవరకు ఇలాంటి కల్చర్ లేదు. గెలవక ముందుకు ఇంత అరాజ్ చేస్తాడు. గెలిచినాక మీ ఆస్తులు భద్రత ఉంటుందా? మీ యొక్క గుండాయుధానికి దయచేసి చెప్తున్నాము. కుర్రా తిరుపతి అనే వ్యక్తి సిన్సియర్ అభ్యర్థి, మంచి అభ్యర్థి. ఆయన 10 సంవత్సరాలు కార్పొరేట్ ఉన్నాడు. ఇక్కడ అరాజ్మెంట్ జరిగిందా? ఈ వ్యక్తి అరాజ్మెంట్ చేస్తే రేపు పరిస్థితి ఎట్లుంది? అందుకే మంచి వ్యక్తిని కుర్రా తిరుపతిని ఇప్పటికన్నా గెలిపారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.